సహవాసం చేసి ఎంతోమంది మేలు పొందితే సహవాసానికి దూరమై ఎంతో నష్టం పొందారు బైబిల్లో. ఆదాము వలె మొట్టమొదటి ఎగ్జాంపుల్స్ మనకి కాదా. లోతు ఎవరి సహవాసంలో ఉండేవాడు చెప్పండి? అబ్రహాము సహవాసంలో ఉండేవాడు, ఎంతో ఆశీర్వాదం పొందాడు ప్రియులారా. కానీ అబ్రహాము యొక్క సహవాసం విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి లోక స్నేహితుడిగా తయారయ్యి ప్రియులారా చివరికి ఎంత నష్టపోయాడో చెప్పుకోవడానికి కూడా చాలా విచారంగా ఉంటుంది కదండి. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలు భయంకరమైన పాపంలో పడిపోయి దేవునికి విరోధమైన జనరేషన్స్ మరి పుట్టడానికి కారణమైపోయాడు. కాబట్టి సహవాసము, దేవుని బిడ్డల సహవాసము, దేవుని సహవాసము మనం విడిచిపెట్టి పారిపోయేవారిగా ఉండకూడదు. ఈ ఆన్లైన్ బిజినెస్లన్నీ తీసేస్తే మంచిది. సహవాసం ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈ ఆన్లైన్లో ఉపవాస ప్రార్థన ఆన్లైనే, ఆరాధన ఆన్లైనే, అన్నీ ఆన్లైనే. అయ్యో చాలా డేంజర్. ఆన్లైన్లో ఉంటే మరి సహవాసం వస్తుందా? ఒకరితో ఒకరు కలుసుకోగలమా? కలుసుకోలేం ప్రియులారా. కాబట్టి ఆన్లైన్ బిజినెస్లు మరి ఈ ఆన్లైన్ ఎవరికి మంచం మీద పడుకొని లేవలేని వారికేమో ఒకవేళ, అర్థమైందా? అట్లాంటి పరిస్థితులు ఎప్పుడో ఒకసారి 2 సార్లు రావచ్చు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో తప్ప మరి దేవుని సన్నిధిని, మందిరాలని విడిచిపెట్టకూడదు, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు ప్రియులారా.